హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. మనం ఎప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ లాగానే ఈరోజు కూడా ఆరోగ్యకరమైన పొడులండి. ఈ పొడులు వారానికి ఒక రోజైనా చేసి పెట్టేసుకుంటే వారం అంతా ఉపయోగించుకోవచ్చు. మనకి ఎంతో మేలు చేసేటువంటి ప్రోటీను, విటమిన్స్ అన్నీ ఉండేటువంటి పొళ్ళు అన్నమాట ఇవి. వీటిని జనరల్గా కూరలో మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ వేసేసుకొని రుచి పెరగాలనుకుంటాం. అలాగే కాకుండా ఇలాంటి పొడులు చేసి కనుక మనం ఆ కూరల్లో చల్లుకుంటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. అలాగే ఆరోగ్యంగా కూడా మనం ఉండొచ్చు అనమాట. అవి ఏం పొడులు అంటే 4 రకాలైన వెరైటీ. అంటే అవేంటో చూద్దాం పదండి. 4 వెరైటీల కారపొడులు మనకి వారం అంతా ఉపయోగించుకోవడానికి బ్రేక్ఫాస్ట్లోనైనా, అన్నంలోనైనా, లేదు కూరల్లో కూడా ఉపయోగపడే మంచి హెల్తీ పౌడర్స్ అండి. ఇప్పుడు ప్రతి డాక్టర్ చెప్తుంది ఏంటంటే మన ఫుడ్లో హెల్తీ ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి, ఆరోగ్యాలుగా ఉంటే రోగాలు బారిన పడకుండా ఉండండి చాలని చెప్తున్నారు. వాటికి ముఖ్యంగా మనకి అన్ని విటమిన్స్, ప్రోటీన్ ఇవన్నీ తగ్గడం వల్లే కాబట్టి మనకు చక్కగా రకాలైన ఇవేంటంటే ఇది అవిసె గింజల పొడి, ఇది నువ్వులతో కారపొడి, వేరుశనగల కారపొడి, శనగపప్పుతో కారపొడి. ఈ పొడులన్నీ కొట్టి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, కూరల ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు సింపుల్గా ఈ పొడులు వేసేసుకోవచ్చు. లేదు చట్నీ చేసే టైం లేదన్నప్పుడు ఇడ్లీ, దోశ దేనిలోనైనా సరే చక్కగా ఈ చట్నీలు పొడిలాగా వాడేసుకోవచ్చు. ఇలా మనం రకరకాలైన బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటాం కదండి, వడలైనా పునుగులైనా వేటికైనా సరే ఇది కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకుంటే చక్కగా రెడీ అయిపోతాయండి. మనకి ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. నేను ఇవాళ ఎలా చేశానో చూడండి, మీరు ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయగానే మీరు వదిలేయకూడదండి. ఆల్ అనేది టచ్ చేస్తేనే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట బెల్ దగ్గర. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ఈ రకరకాలైన కారపొడులు ముందుగా అవిసె గింజలతోటి రెడీ చేసేసుకుందాం. దానికోసం ఏ ఇంగ్రీడియంట్స్ కావాలండి? అవిసె గింజలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 10, అలాగే వెల్లుల్లి, ఉప్పు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర. ఇవన్నీ చక్కగా మనం వేయించేసేసుకుని పొడి రెడీ చేసేసుకుందాం. ఈ పొడి అండి మనకి గుండెకి చాలా మేలు చేస్తుంది. అలాగే అన్నంలోనైనా ఫస్ట్ ముద్ద తినచ్చు. అదే కాదండి, దోశలు, ఇడ్లీలు అలాంటి వాటిలో తినేసేయచ్చు. దోశల పైన చల్లుకొనైనా ఈ పొడి తినేసేస్తే చాలా మంచిది. అవిసె గింజలు వేసుకుంటున్నాను 1 కప్పు. ఇవన్నీ దూరగా వేగాలండి. ఇవి చిటపట చక్కగా వేగిపోతాయి అన్నమాట. త్వరగా వేగుతాయి. అవిసె గింజలతోటి కారపొడి చాలా మంచిదండి. ఇవి చూడండి, చిటపట అన్నీ వేగిపోయినాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసుకుందాం. ధనియాలు, జీలకర్ర వేయించేసేసుకుందామండి. ఇవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర. మనం తీసుకునే క్వాంటిటీలు మనం ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి చూసుకోవాలండి. ఏ కొలతలైనా సరే మనం చేసుకునేది క్వాంటిటీని బట్టే వేసుకోవాలి. మనం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవంతా వేగిపోయినాయి. దీంతో పాటుగా ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాను దీనిలోనే. దీని ఆయిల్తో పని లేదండి, ఇవి డ్రైగానే రోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అవిసె గింజల్లో ఆయిల్ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి ఆయిల్ ప్రత్యేకంగా వేసుకోకుండా ఆయిలే చాలా మంచిది, మన గుండెకి మంచి చేస్తుంది. ఒకవేళ ముందు వేగిపోతే జీలకర్ర వేగిపోద్ది అనుకుంటే ముందు ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టి అవన్నీ వేసేసుకోవచ్చు. కరివేపాకు, అవిసె గింజల కారం ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇవి చల్లగా అయిపోయినాయి. ముందు అవిసె గింజల కారం కొట్టేసుకుందామండి. దీనిలో అవిసె గింజలు, అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, అంటే మనకి చేసుకునే క్వాంటిటీని బట్టండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవి కూడా చక్కగా వేసేసుకుందాం మిక్సీలో. దీంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5-6 వేసేసుకోండి. ఇది కారం కొట్టేసుకోవటమే. అవిసె గింజల కారం పొడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది మనకి దీనిలో ఆయిల్ ఉంటుందని చెప్పాను కదా, కొంచెం అలా గరుగ్గా ఉంటేనే చట్నీ పొడి బాగుంటుంది. ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చక్కగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి రెడీ అయిపోయింది కదా. ఇక మనం ఇప్పుడు రెండోది
ఇక రెండవ పొడి చేసేసుకుందాం. అవిసె గింజ పొడి పక్కన పెట్టేసేసుకొని నువ్వులతో చేసేసుకుందామండి. నువ్వుల కారానికి ఇప్పుడు నువ్వులు వేసి వేయించేసేసుకుందామండి. ఇవి కూడా త్వరగా వేగిపోతే సన్న సగ మీద వేయించేసేసుకోవాలి. వేగినాయి, ఇక తీసేద్దాం. అదే బాండీలో దాని కారానికి సరిపడా ఒక 10-15 ఎండుమిరపకాయలు తీసేసుకొని నేను డ్రైగానే వేయిస్తున్నాను, పెద్ద నూనె వేయలేదు. ఎందుకంటే మనకి పప్పులో నువ్వు పప్పు కానీ వాటిల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి. వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసేసి అది కూడా వేయించేద్దాం. మిరపకాయలు బాగా వేగించి కొట్టేస్తే ఈ కారం భలే ఉంటుందండి. అంత బాగా వేగిపోయాలి. పచ్చి కూడా పచ్చి లేకుండా బాధిపోవాలండి. ఇవి బాగా వేగాక చల్లార్చుకున్నాం పక్కన. తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. వేడి తగ్గిన తర్వాత వేసుకుందాం కారపొడి. ఇవన్నీ కూడానండి మనకి అన్నంలో కూరల్లో కూడా చల్లుకోవచ్చు అనమాట. కూరల్లో కనుక చల్లుకున్నామంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే వేయించినటువంటి కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేయాలండి. అలాగే మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర మనకి టేస్ట్కి ఎంత కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకొని ఇది కూడా మెత్తగా పొడి చేసేసుకుందాం. నువ్వులు కూడా పొడి అయిపోయింది. నువ్వుల కారపొడి దీన్ని కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం. పొడి అంతా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు 3వ పొడి వేసేసుకుందాం. దానికోసమని రెడీ చేసేసుకుంటున్నాము. ముందుగా ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇది కూడా దోరగా వేయించేసేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించేసేసుకుందాం అనమాట. కరివేపాకు అన్నిటిలో వేస్తున్నానండి, ఎందుకంటే అది కళ్ళకు చాలా మేలు చేస్తుంది మనకి, అందుకోసమని వేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకు విడిగా కూడా కారం కొట్టుకుంటాము మనం. అవి తీసేసాక 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకుంటున్నాను. వీటిని కూడా దోరగా వేయించేసేసుకుందాం. ఇవి మాత్రం కొంచెం మరీ సన్న సెగ మీద వేగిస్తే టైం పట్టిద్దండి. కొంచెం సెగ పెంచుకోవచ్చు దీనికి. ఇవన్నీ వేయించేసేసుకోవాలి బాగా. మీకు త్వరగా వేగాలి అంటే ఒక చిన్న చిట్కా ఉందండి. వేసిన పప్పు ఎప్పుడు కూడా జస్ట్ ఒక చుక్క ఇట్లా వాటర్ చల్లామనుకోండి, అవి లోపల దాకా బాగా వేగుతాయండి. పైన వేగి లోపల పచ్చిగా ఉండకుండా వేగుతాయి. ఒక చుక్క వాటర్ చల్లాలి. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి, తీసి చల్లార్చేద్దాం. ఏ కారప్పొడికైనా సరే ఇంగ్రీడియంట్స్ అన్ని వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి. కోసమని ముందుగా నేను మిరపకాయలు, కరివేపాకు వేయించి పెట్టుకున్న వేసేసుకుంటున్నాను. దీనిలో మనకి ధనియాల టేస్ట్ కావాలి అంటే వేసుకోండి, వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. వేరుశనగ పప్పు 1 కప్పు వేయించి పెట్టుకున్నాను. అలాగే ఒక రెబ్బ, మీరు చూసే ఉంటారు ప్రతి కారంలో నేను వెల్లుల్లి పొట్టు తీయటలేదండి. పొట్టిలో కూడా చాలా మనకి మంచి చేసే ఉంటాయట. దానికి తోడు కారపొడిలో ఆ తెల్లగా అది కనపడుతుంటేనే బాగుంటుందండి. అలాగే కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసేసుకుందాం. ఇది కూడా కారపొడిగా. ఈ కారపొడి కూడా రెడీ అయిపోయిందండి. వేరుశనగ పప్పుతోటి కారపొడి కూడా. ఇవన్నీ మనం 1 వారానికి ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఎంత చక్కగా మనకి వారానికి సరిపడా కూరలలో వేసుకోవడానికి, అన్నం టిఫిన్లో వేసుకోవడానికి కూడా పనికొస్తాయి. 3 రెడీ అయిపోయిన తర్వాత ఇక 4వది పుట్నాల పప్పుతో కూడా చేసేసుకుందాం. దానికోసమని ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకొని ఒక స్పూన్ అంటే స్పూన్ నూనె వేసేసి ఇవన్నీ దోరగా వేయించేస్తున్నానండి. ఇవి బాగా వేగినాయి అనుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేదాకా వేయించేసేయాలి. చూడండి, పుట్నాలతో కూడా చక్కగా పుట్నాలు 1 కప్పు తీసేసుకుందాం. మనకి జీలకర్ర 1 స్పూను జీలకర్ర, అది వేయించిన జీలకర్ర ఉంటే అది వేసేసుకోండి. సరిపడా ఉప్పు, అలాగే మనకి కారం సరిపడా కారము, ఎండుమిరపకాయలు, అలాగే నేను కరివేపాకు కూడా వేస్తున్నాను.
ఎందుకంటే ఇది మనం కూరల్లో వేసుకునేటప్పుడు అండి అన్ని కూరలకి ఈ పొళ్ళు వల్ల భలే టేస్ట్ వస్తుంది. ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసుకొని మీకు చక్కగా మిక్సీలో వేసేసుకున్నాం. శనగ పొడి కూడా రెడీ. చక్కగా పప్పుల పొడులన్నీ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మనం వారానికి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకి వారానికి సరిపడా అన్ని కూరల్లో చల్లుకోవచ్చండి. ఇప్పుడు కావాల్సిన మన కాలంలో కంపల్సరీ ఆరోగ్యం పెరగాలి అంటే ఇవన్నీ వేసేసుకోవాలి. చూస్తారు కదండి, ఇది అవిసె గింజల కారపొడి, నువ్వుల కారపొడి, వేరుశనగ పప్పుల కారపొడి, పుట్నాల పప్పు కారపొడి. ఇలాంటి పొడులు రెడీ చేసి పెట్టుకుంటే వారం అంతా మనం చక్కగా కర్రీల్లో చల్లేసుకుంటే మనకి ఉప్పు కారం అలాగే అన్నీ తక్కువ వేసేసుకోవచ్చు. ఈ పొడులతోటి రుచి పెంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. సరిగా మీరు ట్రై చేస్తారు కదా. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చు. మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దండి. చక్కగా ఇలా చేసేసుకున్నాక వాటికి మనం కనుక ఇలా ఎయిర్ టైట్గా ఉండేటువంటి బౌల్స్లో వేసేసి పింగాణి కానీ గాజు కానీ వాడుకుంటేనే మంచిదండి. ఇది నావి ఇప్పుడు ఈ పింగాణి బౌల్స్ చక్కగా మనం స్టోర్ చేసేసుకుంటే మనకి వారం కాదండి 15 రోజులైనా చక్కగా నిల్వ ఉంటాయి. చక్కగా ఇలాంటి పింగాణి బౌల్స్ కానీ లేకుంటే గాజు బౌల్స్లో కానీ స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయకండి. ఇక్కడ మూత ప్లాస్టిక్ ఉందనిపిస్తుంది కదా, అది ట్రాన్స్పరెంట్గా కనపడటం కోసం వాళ్ళు పెట్టినట్టున్నారు. కానీ అడుగులు ఉంటాయి కాబట్టి వీటికి అంత ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. చూసారు కదండి, సింపుల్గా ఎలా చేసేసానో. అంతా కలిపినా కూడా అరగంట కన్నా ఎక్కువ పట్టలేదండి. వేయించుకొని ఒకదానిమ్మటి ఒకటి చల్లారేలోపు మళ్ళీ మనం కారం వేసేసుకుంటూ రెడీ చేసేసుకోవచ్చు. నేను ఈ కారపొళ్ళే కాదండి, మునగాకుతోటి కరివేపాకుతోటి కూడా ఇలాంటి కారపొళ్ళు కూడా చేస్తూ ఉంటాను. మనం బ్రేక్ఫాస్ట్లో కూడా పొడి చల్లేసుకోవచ్చు, దోశల మీద చల్లుకొని తినచ్చు. అలా అన్నంలోకైనా దేనికైనా రెడీగా ఉంటుందండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.